మనకి జనవరిలో ఇంకొక సంబరం ఉందండి. అది మనకి జనవరి 17, 18, 19 తారీఖులలో మనకి కూడల సంగమలో అంటే కర్ణాటకలో ఉంది. అది కూడల సంగమలో మనకి అద్భుతమైన కార్యక్రమాలు ప్రకాష్ బాబు గారి ఆధ్వర్యంలో మనకి జరుగుతోంది. ప్రకాష్ బాబు గారి ఆధ్వర్యంలో కర్ణాటక మాస్టర్స్ ఆధ్వర్యంలో మనకి జరగబోతోందండి జనవరి 17, 18, 19. సో ఈ పోస్టర్ రిలీజ్ మీ అందరి ముందర చేస్తున్నాము. సో కూడల సంగమ ఈవెంట్ గురించి ప్రకాష్ బాబు గారు ఒక 2 నిమిషాల్లో మాట్లాడతారు. ఆత్మస్వరూపులందరికీ హృదయపూర్వక నమస్కారములు. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీర్వాదంతో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రము 2 అంటే ఆల్రెడీ 1 లాస్ట్ ఇయర్ చేసాము, ఇప్పుడు 2 చేస్తున్నాము. సేమ్ జనవరిలో 17, 18, 19 3 రోజులు కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕೂಡಲ ಸಂಗಮದಲ್ಲಿ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಬಹುಮುಖ್ಯವಾದಂತಹ ಪ್ರದೇಶ ತ್ರಿವೇಣಿ ಸಂಗಮ ಇರತಕ್ಕಂಥ ಕೂಡಲ ಸಂಗಮದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ 2 ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಯಲಿದೆ. ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಭಾಗವಹಿಸಿ ಧ್ಯಾನದ ಅನುಭೂತಿಯನ್ನು ಹೊಂದಬೇಕಾಗಿ ಕೋರ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡಲ ಸಂಗಮ ಆಹ್ವಾನ. ಮಂಜು. ಜನವರಿಯಲ್ಲಿ ಕೂಡಲ ಸಂಗಮ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದು 12ನೇ ಶತಮಾನದ ಬಸವೇಶ್ವರವರ ಐಕ್ಯ ಸ್ಥಳ. ಪತ್ರಿಜಿಯವರ ಶಕ್ತಿ ಕ್ಷೇತ್ರ ಹೆಂಗನೋ ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಡೀ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಸವಣ್ಣನವರ ಐಕ್ಯ ಸ್ಥಳ ಬಹಳ ಪರಮಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಅಲ್ಲಿ ಪತ್ರಿಜಿಯವರ ಇದು ಕನಸು, ಅಲ್ಲಿ ಧ್ಯಾನಮಯ ಯಜ್ಞ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕನ್ನೋದು 2021ರಲ್ಲಿ ಹೇಳಿದರು. ಆದ್ದರಿಂದ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ ಮತ್ತು ಬಸವಣ್ಣನವರಿಗೆ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧ ಇದೆ. ಪತ್ರಿಜಿಯವರ ಧ್ಯಾನ ಮತ್ತು ಬಸವಣ್ಣನವರ ಶಿವಶರಣರ ವಚನಗಳಕ್ಕೆ ಭಾಳ ಸಾಮೀಪ್ಯ ಮತ್ತು ಎಲ್ಲವೂ ಇದ್ದಾವೆ. ಆದ್ದರಿಂದ ಅವರು ಹೇಳಿರೋದು ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನನೇ, ಪತ್ರಿಜಿಯವರು ಹೇಳಿರೋದು ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನನೇ. 12ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಕ್ರಾಂತಿಯುಗವನ್ನು ಬಸವಣ್ಣನವರು ಕ್ರಾಂತಿ ಮಾಡಿದರೆ 21ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಪತ್ರಿಜಿಯವರು ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಧ್ಯಾನ ಕ್ರಾಂತಿಯನ್ನು ಮಾಡಿದರು. ಅವರು ಸಾಮಾಜಿಕ ಕ್ರಾಂತಿಗೆ ಮಾಡಿದರೆ ಇವರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಧ್ಯಾನ ಕ್ರಾಂತಿ, ಶ್ವಾಸ ಕ್ರಾಂತಿಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ఆంధ్ర ಮತ್ತು తెలంగాణ అందరికీ పత్రిజీ తరఫున పత్రి మేడం మరి పరిణిత మేడం ద్వారా అందరికీ ఆహ్వానం, సుస్వాగతం. అక్కడ పత్రి గారి ఇక్కడ మనకు ఎలా శక్తి క్షేత్రమో కర్ణాటకలో కూడల సంగమంలో అక్కడ పంచనదులతో సంగమం ఉంటుంది కృష్ణానది తీరంలో. పత్రిజీ గారి ఒక కళ, అందరూ అక్కడ ధ్యాన చక్రం, కర్ణాటక ధ్యాన మహిళా చక్రం, వచన ధ్యాన మహాసంగమం, వచనామృతం మరి పత్రిజీ గారి శ్వాసామృతం అక్కడ సంగమం అవుతుంది. అందరికీ ఆహ్వానం. తెలంగాణ మరియు ఆంధ్ర. చలో కూడల సంగమ, చలో కూడల సంగమ, చలో కూడల సంగమ.